నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఐర్లాండ్లో చదువుకోవాలనుకుంటున్నారా? మీరు ప్రవేశ అవసరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వీసా ప్రక్రియ ఎలా ఉంటుంది? భవిష్యత్తు స్కోప్ గురించి, అదేవిధంగా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి అక్కడి నుంచి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ అందుబాటులో ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే శేఖర్ గారు, ముందుగా చెప్పాలంటే ఒకప్పుడు అంటే ఇండియన్ పబ్లిక్కి సంబంధించి పేరెంట్స్ చాలా బ్రాడ్గా ఆలోచించేవారు. మా పిల్లల్ని అబ్రాడ్కి పంపిస్తే ఉన్నత విద్యను చదువుకొని మంచి ఒక సెటిల్డ్ అవుతారు లైఫ్లో అన్నమాట. బట్ ఆ కళల్లో కొన్ని అగ్రదేశాలే పాలించేటి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఐర్లాండ్ ఇలాంటి దేశాల పేర్లు కూడా చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఐర్లాండ్కి సంబంధించి అక్కడ ఎడ్యుకేషన్ చేయాలంటే ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? ఏంటంటే స్టూడెంట్ ఎవరైతే ఫారెన్ వెళ్ళి చదవాలనుకుంటున్నారో, అంటే లైక్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఒక డ్రీమ్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, సో మంచిగా సెటిల్ అవ్వాలి, లేదు అంటే చదువుకొని కాస్త టైం వర్క్ చేసుకొని కొంచెం ఎర్నింగ్ చేసుకొని బ్యాక్ రావాలి. ఇలా ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు ఎక్కువగా అమెరికా, కెనడా, యూకే అని చెప్పేసి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఐర్లాండ్ కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ ఉంది కంట్రీ అని చెప్పేసి సో మనం ఎక్కువగా స్టూడెంట్స్కి గైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే స్టూడెంట్ అదర్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు ఏదైతే కాస్ట్ పరంగా తీసుకుంటే ఐర్లాండ్లో కూడా తక్కువ కాస్ట్లో స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఐర్లాండ్ కూడా ఇంకొకటి ఏంటంటే వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు. అంటే స్టూడెంట్ ఐర్లాండ్ వెళ్ళి చదువుకున్న తర్వాత ఆ డిగ్రీ నువ్వు వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాల్యూ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకోండి, హైయర్ ఎడ్యుకేషన్స్కి తీసుకోండి, ఆ డిగ్రీ యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి చాలా అంటే సర్వే అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఐర్లాండ్ కదా, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఐరిష్, మనం ఎలా సర్వే అవుతాము అనే టెన్షన్ కూడా లేకుండా మ్యాక్సిమం ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళది నేటివ్ లాంగ్వేజ్ ఐరిష్ అయినప్పటికీ కూడా సో అంటే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది కనుక సో మోస్ట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అక్కడికి రావడం, ఆ కామన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉండడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంగ్లీష్లో టీచ్ చేయడం, ద స్టూడెంట్స్ కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా ఇంగ్లీష్లో ర్యాపప్ జరగడం, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పర్సంటేజ్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారనమాట. సో దానివల్ల స్టూడెంట్ ఏంటంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ద్వారా ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఐటీ కోర్స్కి తీసుకుంటే మనం ఆల్వేస్ అమెరికా అనుకుంటాం, బట్ ఐటీకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఐర్లాండ్. సో ఎందుకంటే సో మనం వరల్డ్లో తీసుకున్న టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ తీసుకుంటే మనకు ఐర్లాండ్ అవైలబుల్లో ఉన్నాయి. సో అక్కడ హెడ్ క్వార్టర్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఎంప్లాయ్మెంట్ రేషియో కూడా చాలా అవైలబుల్ ఉంది అనమాట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. అందుకోసం మనం ఏంటంటే సో అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే ఐర్లాండ్ కూడా స్టూడెంట్స్కి ఒక ఫీజబుల్ కంట్రీ. సో స్టూడెంట్ ఈజీగా వెళ్ళగలడు. సో అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అండ్ అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వీసా కూడా ఏంటంటే మేజర్ ఏంటంటే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి వచ్చేసి డ్రాప్బాక్స్. సో డ్రాప్బాక్స్ అంటే కావాల్సిన అప్లికేషన్ మొత్తం ప్రాపర్గా ప్రిపేర్ చేసి సో వీసా ఆఫీస్లో సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు యాజ్ పర్ ద డాక్యుమెంట్స్ ప్రకారం రివ్యూ చేసి వీసా ఇవ్వడం జరుగుతుంది కనుక సో వీసా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అండ్ ట్యూషన్ కాస్ట్ పరంగా తీసుకున్న కూడా అఫోర్డబుల్ కాస్ట్లో కోర్సెస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం ఎందుకంటే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే ఐర్లాండ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఇండియన్ స్టూడెంట్స్కి అని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, మరి మీతో మాట్లాడేందుకు కరీంనగర్ నుంచి మలేషం గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మా బిడ్డ ఎంబీఏ కంప్లీట్ చేసింది సార్. మా కూతురు ఎంబీఏ కంప్లీట్ చేసింది సార్. ఓకే సార్. మరి అక్కడికి పోయి చదువుకొని ఇంకేమైనా జాబ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? జాబ్ చేస్తే సాలరీ ఎంత ఉంటుంది? ఇప్పుడు అమెరికా అని అంటారు అందరూ, అమెరికా కన్నా ఇక్కడ బాగుంటుందా, బెనిఫిట్స్ ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాను ఫోన్ చేశాను సార్. ఎంబీఏ కంప్లీట్ చేసింది అంటున్నారు. సో మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే ఐర్లాండ్లో మనం తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ బిజినెస్ స్కూల్స్ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళు ఏంటంటే బిజినెస్కి సంబంధించిన అంటే మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సెస్ అనేది అడ్వాన్స్డ్గా టీచ్ చేస్తున్నారనమాట. సో అక్కడ మంచి స్కోప్ ఉంటుంది మేనేజ్మెంట్ వాళ్ళకి. సో మా సజెషన్ ఏంటంటే ఐర్లాండ్లో ఎంబీఏ కానీ అంటే లైక్ ఇక్కడ ఎంబీఏ చేశారు, మీకు అంటే కావాలి అనుకుంటే పిహెచ్డి లెవెల్లో కానీ హయ్యర్ ఇంకా లెవెల్ 7 పీజీ కోర్సెస్ కానీ బిజినెస్లో ఉన్నాయి. సో 1 ఇయర్లో కూడా కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ
ఎంబీఏ చేశారు కనుక మళ్ళీ అగైన్ ఎందుకు ఎక్స్ట్రా చదవడం కాకుండా సో పీజీ 1 ఇయర్ కోర్సు తీసుకున్నట్టయితే 1 ఇయర్లో ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. సో ఇంటర్నేషనల్ డిగ్రీ 1 ఇయర్లో వచ్చింది అని అంటే తక్కువ టైంలో మీరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఐర్లాండ్లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి 24 మంత్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఏంటంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడానికి అంటే కంపెనీస్కి అప్లై చేసుకొని జాబ్ గెయిన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ మనం తీసుకున్నట్టయితే, ఎందుకంటే మనం ఆల్వేస్ అక్కడికి వెళ్ళి చదువుకొని జాబ్లో సెటిల్ అయిన వాళ్ళ యొక్క రివ్యూ తీసుకొని స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్తో పాటు బేసిక్ స్కిల్స్ అనేది నేర్చుకున్నట్టయితే వితిన్ ద 24 మంత్స్ జాబ్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో 1 ఇయర్ కోర్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈజీ అడ్మిషన్ ప్రాసెస్. మీరు ఒకటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఒకటి రాసుకున్నట్టయితే, IELTS రాసుకున్నట్టయితే సో ఇమీడియట్గా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్కి ఇప్పుడు యూనివర్సిటీస్ అప్లికేషన్స్ అలో చేస్తున్నాయండి. ఓకే అండి, మరి ఇందాక కాలర్ అడిగినట్టు ఐర్లాండ్లో ఇంపార్టెన్స్ ఉన్న కోర్సెస్ ఏంటి, మరి వాటి డ్యూరేషన్, అదేవిధంగా క్లాసెస్ టైమింగ్స్ ఒకసారి చెప్తారండి. ఎస్, ఐర్లాండ్లో అంటే ప్రతి కంట్రీకి ఒక కోర్సుకి కొంచెం మంచి స్కోప్ ఉంది అనుకుంటాం. సో ఆ విధంగా తీసుకుంటే ఐర్లాండ్లో ఏంటంటే ఐటీకి కానీ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్కి కానీ మంచి స్కోప్ ఉంది. ఎందుకంటే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అంటే వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కూడా వరల్డ్ ర్యాంకింగ్తో పోల్చుకుంటే ద హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ కూడా ఐర్లాండ్లో ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే కరికులం అనేది కంప్యూటర్ ఐటీ సైడ్ ఉన్న కరికులం అనేది అడ్వాన్స్డ్ కరికులం వాళ్ళు టీచ్ చేస్తున్నారు అనమాట. సో అదేవిధంగా ఏంటంటే ఎడ్యుకేషన్ అక్కడ ఐటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళకి జాబ్స్ మెయిన్ ఇంపార్టెంట్ కనుక సో మనం వరల్డ్లో తీసుకున్న టాప్ మోస్ట్ MNC కంపెనీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అన్ని ఐర్లాండ్లో అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ హెడ్ క్వార్టర్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా తీసుకుంటే ఐటీ సెక్టార్లో కానీ, సో బిజినెస్ సెక్టార్లో కానీ, హెల్త్ సెక్టార్లో కానీ సో స్టూడెంట్స్కి మంచి స్కోప్ ఉంటుంది ఐర్లాండ్లో. ఓకే, మరి చాలామంది అంటే స్టూడెంట్స్తో పాటు డిపెండెంట్స్ లేదంటే పేరెంట్స్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు కొన్ని కంట్రీస్లో. మరి ఐర్లాండ్లో కూడా అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయండి? ఎస్, స్టూడెంట్ ఒక్కసారి ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసుకొని అంటే చదువు స్టార్ట్ చేసుకున్న తర్వాత సో ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉంటారో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో మ్యారీడ్ వాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళ వైఫ్ని కానీ లేదంటే వైఫ్ వెళ్తే హస్బెండ్ని కానీ డిపెండెంట్గా క్యారీ చేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చదువు పైన ఫోకస్ చేస్తారు కనుక వాళ్ళకి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సపోర్ట్గా డిపెండెంట్ని క్యారీ చేయొచ్చు. సో డిపెండెంట్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం అంటే మెయిన్ అప్లికెంట్ చదువుకుంటూ ఉంటాడు కనుక ఆ టైంలో డిపెండెంట్ పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకుంటూ మెయిన్ అప్లికెంట్కి సపోర్ట్గా ఉంటారనమాట. సో డిపెండెంట్స్ కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. డిపెండెంట్ అప్లికేషన్ అనేది ఒకసారి స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకున్నట్టయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనండి, అన్ని కంట్రీస్లో ఒకవేళ ఆప్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్దామని చెప్పి చూసిన తర్వాత ఫస్ట్గా ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆలోచించేది ఒకటి, అక్కడ మనకి ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది, లేదంటే ఎక్స్పెండిచర్ ఎలా అవుతుందని. ఈ రెండు ఐర్లాండ్లో ఎలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఫినాన్షియల్ మ్యాటర్స్. ఏంటంటే స్టూడెంట్స్కి ఎంత ఖర్చు అవుతుంది, అంటే చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, లివింగ్ ఖర్చు ఎంత అవుతుంది. సో ఒకవేళ మనం ఒక సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాము అని అంటే చదువుకున్న తర్వాత స్టూడెంట్ అక్కడ నుంచి ఏమైనా ఎర్నింగ్ చేసుకోగలడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి ఉండే క్వశ్చన్ ఇది కామన్. సో ఏంటంటే ఐర్లాండ్లో సో అఫోర్డబుల్ ట్యూషన్ కాస్ట్ మనం అమెరికా, UK అండ్ కెనడా, ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే ఏంటంటే తక్కువ ఖర్చులో స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ మాస్టర్స్ ప్రోగ్రామ్ స్టూడెంట్ చూస్ చేసుకున్నట్టయితే 14 నుంచి 16 lakhsలో తక్కువ ఖర్చులో 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ లివింగ్ కాస్ట్ తీసుకున్నట్టయితే మనం అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనం ఇండియన్ రూపీస్లో తీసుకున్నట్టయితే ఒక 60-70 అయిపోతుంది అనమాట. అండ్ స్టూడెంట్ ఇంకొకటి ఏంటంటే చదువుకునే టైంలో 20 hours per week పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో ఏంటంటే తను ఎంతో కొంత అంటే తనకి లివింగ్కి కావాల్సిన అమౌంట్ అయినా సరే తను రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ ఎవరైతే అకాడమిక్ ప్రొఫైల్ అనేది కొంచెం మంచి లెవెల్లో మెయింటైన్ చేసినట్టయితే అండర్ గ్రాడ్యుయేట్లో వచ్చేసి ఒక 80-85% అలా మెయింటైన్ చేసినట్టు అండ్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ IELTS ఎగ్జామ్లో కానీ మంచి స్కోర్ గెయిన్ చేసుకున్నట్టయితే విత్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే లేదంటే అడిషనల్ యాక్టివిటీస్ అంటే ఒక టెక్నికల్గా వాళ్ళకి ప్రోగ్రామ్స్ పైన కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ పైన కానీ నాలెడ్జ్ బాగా ఉన్నట్టయితే
అయితే సో వాళ్ళు ఏ కోర్స్కి అయితే అప్లై చేశారో ఆ కోర్స్కి సంబంధించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొఫైల్ అనేది రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ రివ్యూ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో స్కాలర్షిప్ వచ్చిందంటే స్టూడెంట్కి మినిమం సెమిస్టర్కి ఒక 2,000 euros వరకు స్కాలర్షిప్ వచ్చినట్టయితే ఓవరాల్గా వాళ్ళకి 8 lakhs 6 lakhs నుంచి 8 lakhs వరకు తగ్గే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఎవరికైతే ఐర్లాండ్లో యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వస్తుందో అడ్మిషన్ లెటర్ తీసుకొని మనం ఇక్కడ లోకల్ లైక్ అంటే మన ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్లో ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నారు. సో అప్లికేషన్కి కూడా సబ్మిట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి ఈ కంప్లీట్ ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది స్కాలర్షిప్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు. సో ఏదైతే స్టూడెంట్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాడో ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిషన్ లెటర్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళినట్టయితే సో బ్యాంక్ వాళ్ళు మీరు పెట్టే కొలెటరల్ పైన నామినీ పైన సో ఎవరైతే రెస్పాన్సిబుల్గా సబ్మిట్ చేస్తారో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దాన్ని మొత్తం రివ్యూ చేసుకొని స్టూడెంట్కి అయ్యే ఎక్స్పెండిచర్ అనేది అడ్మిషన్ లెటర్లో ఉన్న విధంగా రివ్యూ చేసుకొని వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ లోన్ కూడా స్టూడెంట్ ఏంటంటే చదువుతున్నప్పుడు రిటర్న్ కట్టాల్సిన అవసరం లేదు, ఆఫ్టర్ స్టడీస్ రిటర్న్ కట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ ఐర్లాండ్లోకి వెళ్ళిన తర్వాత సో 2 years చదువుకుంటున్నాడంటే రిమైనింగ్ 2 years అంటే మొత్తం 4 years స్టూడెంట్కి ఛాన్స్ ఉంటుంది. సో 2 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో వర్క్ చేసుకుంటాడు. ఆ 2 years అనేది స్టూడెంట్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈవెన్ అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ రాకపోయినా స్టూడెంట్ ఫుల్ టైం ఎఫర్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే స్టూడెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంతో పోల్చుకుంటే 70% రిటర్న్ ఎర్నింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. శేఖర్ గారు, ఐర్లాండ్లో చదువుకోవడానికి మరి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చెప్తారండి. ఎస్, ఐర్లాండ్లో చదవాలనుకున్న స్టూడెంట్స్ ఏంటంటే సో అండర్ గ్రాడ్యుయేట్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చేసి 12th కంపల్సరీ పాస్ అయి ఉండాలి, మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ అనేది మ్యాండటరీ. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్లో ఏంటంటే ఐఎల్స్, టోఫెల్, పీటీ, డీలింగో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఐఎల్టీఎస్ కానీ పీటీ కానీ డీలింగో కానీ ప్రిఫర్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ టెస్ట్ స్కోర్స్ వచ్చేసి మినిమం 6.5 బ్యాండ్స్ ఉండాలి. సో ఓవరాల్ వచ్చేసి 6.5 ఉండాలి, ఇండివిజువల్ బ్యాండ్స్ వచ్చేసి మినిమం 6 ఉండాలి. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్లస్ ఐఎల్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఉంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్లో మినిమం 60% ఉండాలి. సో అండర్ గ్రాడ్యుయేట్లో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫెయిల్ సబ్జెక్ట్స్ కూడా కన్సిడర్ చేస్తారు. స్టూడెంట్ ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టయితే అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు మధ్యలో ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టయితే దాన్ని బ్యాక్లాగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఆ బ్యాక్లాగ్స్ అనేది 0 to 9 అంటే మినిమం 0 ఉండి మ్యాక్సిమం ఒక 9 వరకు ఉన్న కూడా ఐర్లాండ్ యూనివర్సిటీస్ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. సో అండ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేది కామన్, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్కి కానీ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కానీ ఐఎల్స్ ఎగ్జామ్ అనేది కామన్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారో అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రాసి చేసుకుంటారో వాళ్ళు ఈజీగా యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మేజర్ ఏంటంటే స్టూడెంట్ ఇక్కడ ఉండే అండర్ గ్రాడ్యుయేట్ ఏదైతే చదివాడో దానికి రిలవెంట్ ప్రోగ్రామ్కి పెట్టుకున్నట్టయితే వాళ్ళకి వీసా చాలా ఈజీగా పడే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనండి. మరి ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఎక్కడన్నా రిజైడ్ అవ్వాలంటే లాంగ్వేజ్ గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఐరిష్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి అన్నారు. సో ఇంగ్లీష్ కూడా వాళ్ళ రెగ్యులర్గా యూజ్ అవుతుందని చెప్పేసి అన్నారు. సో దాని గురించి వరి చెందాల్సిన అవసరం ఏమైనా ఉందా, ఎలా అంటారు? ఎస్, ఏంటంటే స్టూడెంట్స్ ఈ ఐర్లాండ్ కానీ ఈ జర్మనీ కానీ తీసుకున్నట్టయితే కొన్ని యూరోప్ కంట్రీస్లో తీసుకుంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. సో అందుకే స్టూడెంట్స్ ఏంటంటే అప్లై చేసే కంటే ముందు వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది, లైక్ అంటే అక్కడికి వెళ్ళి నేను సర్వే అవ్వగలనా లేదా, ఎందుకంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ వచ్చేసి వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఐర్లాండ్కి తీసుకుంటే ఐరిష్ ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఏంటంటే ఈ ఐర్లాండ్లో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మోస్ట్లీ ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కనుక సో వాళ్ళు ఈజీగా కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఐరిష్ అనేది వాళ్ళది ఈవెన్ నేటివ్ లాంగ్వేజ్ అయినప్పటికీ సో ఈ డెవలప్మెంట్ అంటే గ్రోత్ పెరిగే కొద్దీ లైక్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కమింగ్ అనేది ఐర్లాండ్కి ట్రావెల్ అనేది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఐర్లాండ్లో కూడా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఐరిష్ అయినప్పటికీ ఇంగ్లీష్లో వాళ్ళ సిటిజన్స్ కూడా ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంటున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఈజీగా సర్వే అవ్వగలడు ఇంగ్లీష్ తోటి. సో ఐరిష్ భాష కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనండి. మరి మీ ఎక్సెలా నుంచి ఎలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీని మీరు పరిచయం చేస్తున్నారు స్టూడెంట్స్కి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి బ్యాక్ సపోర్ట్ ఇస్తారు? ఎస్, స్టూడెంట్స్కి ఏంటంటే ఫస్ట్ ఐర్లాండ్లో చదవాలనుకున్న వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఏంటంటే సో అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, సో ఉంటే ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, ఏ టైంకి ఏం ప్రిపేర్ చేసుకోవాలి, అదే మెయిన్ ఒక కెరియర్ గైడెన్స్ అనేది కావాలి. సో కెరియర్ గైడెన్స్లో ఏముంటుందంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటారు, ఏ కంట్రీకి వెళ్తే బెటరు, అందులో ఐర్లాండ్ ఎందుకు బెటర్ అనేది. సో అదే ఆ విధంగా ఒకటి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెరియర్ గైడెన్స్లో మెయిన్ ఏంటంటే కన్సిడర్ చేసేది స్టూడెంట్ ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, సో దాంతోపాటు వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేయగలదు, అండ్ ఫ్యూచర్
తను చదవాలనుకుంటున్న కోర్స్ ఏంటి, ఆ కోర్స్కి ఎక్కడ స్కోప్ ఉంది, లైక్ అంటే నాట్ ఓన్లీ ఐర్లాండ్ అని కాదు, వేరే కంట్రీస్ కూడా స్కోప్ ఉండొచ్చు. లైక్ అలా ఆ స్టూడెంట్ తీసుకునే ప్రోగ్రామ్ను బట్టి మనం కంట్రీ డివైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో జాబ్ అనేది ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒకేలా ఉంటే స్టూడెంట్ ఏంటి ఫ్యూచర్లో అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు, లేదంటే బ్యాక్ వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నాడా. సో ఈ మేజర్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని స్టూడెంట్కి ఒక కంట్రీ కానీ ఒక యూనివర్సిటీ కానీ ఒక ప్రోగ్రామ్ అనేది గైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని వచ్చేసి మనం కెరియర్ గైడెన్స్ అంటాము. కెరియర్ గైడెన్స్ దగ్గర నుంచి ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి అడ్మిషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, అండ్ వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్కి ప్రీ డిపార్చర్, పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ వరకు మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే స్టూడెంట్స్కి ఏ యూనివర్సిటీస్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ని బేస్ చేసుకొని కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఏంటంటే మన స్టూడెంట్స్ వెళ్ళేది ఏంటంటే సో కాలేజ్ డబ్లిన్ బిజినెస్ స్కూల్, మెయిన్లీ ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తారనమాట. డబ్లిన్ బిజినెస్ స్కూల్స్కి ఎక్కువగా వెళ్తారు, నేషనల్ కాలేజ్ ఆఫ్ ఐర్లాండ్కి ఎక్కువ వెళ్తారు, గ్రిఫిత్ యూనివర్సిటీకి ఎక్కువగా వెళ్తారనమాట. ఈ యూనివర్సిటీస్ మన స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్కి బాగా అలవాటు పడ్డారు. అండ్ ఏంటంటే ట్యూషన్ ఫీ పరంగా తీసుకున్నా సరే, క్లాస్ రూమ్ స్ట్రక్చర్ పరంగా తీసుకున్నా సరే, అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా తీసుకున్నా సరే, మన వాళ్ళకి ఎక్కువగా ఈ యూనివర్సిటీస్ ఎక్కువగా మనం గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ప్రతి డెకేడ్ నుంచి చూస్తుంటే అబ్రాడ్కి వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేస్తూ వస్తున్న వారి స్టూడెంట్స్ సంఖ్యలో ముఖ్యంగా ఈ గర్ల్స్ స్టూడెంట్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. సో అలాంటి వారికి మీరు అంటే ఎక్సెల్ఆర్ నుంచి ఎలాంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే యూనివర్సిటీని పరిచయం చేస్తున్నారో ఒకసారి చెప్తారు. సో ఏ కంట్రీకి వెళ్ళినా సరే స్టూడెంట్స్కి ఏంటంటే పేరెంట్స్కి ఈ ఫియర్ అనేది కంపల్సరీ ఉండేది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచుకున్న పేరెంట్స్ని ఫారెన్ పంపిస్తున్నాము అన్నప్పుడు సో వాళ్ళకు ఒక భయం ఉంటుంది, ఎలా సర్వే అవుతారు, ఎలా కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళకి వెదర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ ఉంటుంది. సో మనం ఏంటంటే మనము ఎప్పుడైనా సరే స్టూడెంట్కి ఇనిషియల్గా గైడ్ చేసే కంటే ముందు అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ రివ్యూస్ కానీ, లేదంటే మనం అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటాం, మా చైర్మన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, లేదంటే మా టీం మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారు. సో అక్కడ ఉన్న రియల్ టైమ్ సినారియో లైక్ వెదర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలాంటి రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ అనేది ఒక ప్రీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక ఇంటేక్కి వెళ్ళిన స్టూడెంట్కి ఇంకో ఇంటేక్కి ఎలా అక్కడ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, లేదంటే వాళ్ళకున్న రిసోర్సెస్ ఏమున్నాయి అనేది చూసుకొని నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి మనం ఎక్కువగా గైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ట్రావెల్ చేసినప్పుడు. ఎవ్రీ యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ సెల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. స్టూడెంట్కి ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ అసిస్టెన్స్ అనేది స్టూడెంట్స్ మనము అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం యూనివర్సిటీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆన్ క్యాంపస్ అకామిడేషన్ ఉంటుంది, ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్ ఉంటుంది. సో స్టూడెంట్కి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వస్తాయంటే అక్కడ ఫినాన్షియల్ ఒకటి లేదు అని అంటే స్టూడెంట్స్కి ఒక హెల్త్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఇక్కడ తప్పితే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయరు. అండ్ ఇంకా ఏదైనా స్టూడెంట్ ఏదైనా టైంలో తనకి హెల్త్ బాగాలేకుండా క్లాస్ రూమ్ ఒకవేళ ట్రావెల్లో డిలే అయ్యో ఏదైనా క్లాస్ రూమ్ మిస్ అయ్యారు అని అనుకుంటే మనకి ఐర్లాండ్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే స్టూడెంట్ ఒకవేళ క్లాస్ మిస్ అయితే ద ఫ్యాకల్టీ అనేది ఫ్రీగా ఉంటారు. సో స్టూడెంట్ అదే రిక్వెస్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళు అవైలబుల్ టైం తీసుకొని సేమ్ సబ్జెక్ట్ని సేమ్ క్లాస్ని వాళ్ళకి టీచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో స్టూడెంట్స్ కానీ ఈవెన్ గర్ల్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అయ్యారనమాట. సో మేము పంపించిన వాళ్ళతో నుంచి చూసినట్టయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు స్టూడెంట్స్ మాకు రివ్యూ ఇవ్వలేదు. ఓకేనండి, మరి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ స్థాపించిన అతి కొంతకాలంలోనే పేరెంట్స్ నమ్మకాన్ని సంపాదించింది, స్టూడెంట్స్ నమ్మకాన్ని కూడా సంపాదించింది. సో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెబుతూనే ఇప్పుడు ప్రస్తుతం పాస్ అవుట్ అయిన విద్యార్థులు ఐర్లాండ్లో ఫస్ట్ ఇన్గా అంటే అప్లై చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో, అకాడమిక్ ఇయర్ ఏ విధంగా కలిసి వస్తుందో లేదంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చెప్తారా? ఎస్, మెయిన్లీ ఏంటంటే స్టూడెంట్స్కి ఎవరైతే ఇప్పుడు ప్లానింగ్లో ఉంటారో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, సో నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే మనకి అకాడమిక్ ఇయర్ అనేది ఒకటే ఉంటుంది. లైక్ అంటే ఇంటర్మీడియట్ వచ్చేసి జూన్లో స్టార్ట్ అవుతుంది స్కూలింగ్ కానీ. సో అదే అండర్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే ఆగస్టు సెప్టెంబర్లో అలా స్టార్ట్ అవుతాయి. బట్ ఫారెన్లో తీసుకుంటే మనకి 3 అకాడమిక్ ఇయర్స్ ఉంటాయి అనమాట. సో ఏంటంటే 3 అకాడమిక్ టర్మ్స్ ఉంటాయి. స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ అని చెప్పేసి 3 ఇంటెక్స్ ఉంటాయి. సో స్ప్రింగ్ వచ్చేసి జనవరిలో స్టార్ట్ అవుతుంది, సమ్మర్ వచ్చేసి మేలో స్టార్ట్ అవుతుంది, ఫాల్ వచ్చేసి ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి సెప్టెంబర్ ఇంటేక్ అనేది అవైలబుల్ ఉంది. ఎందుకంటే సమ్మర్కి చాలా తక్కువ యూనివర్సిటీస్ అవైలబుల్ ఉంటాయి. ఈ సెప్టెంబర్ ఇంటేక్కి స్టూడెంట్స్ ఇప్పుడు ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్టయితే టెస్ట్ ఎగ్జామ్స్ రాసుకొని కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని అప్లికేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్స్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి కానీ లోన్కి వెళ్ళడానికి కానీ సఫిషియెంట్ టైం ఉంటుంది. సో అండ్ ట్రావెల్ చేయడానికి కూడా వాళ్ళకి కన్వీనియంట్ టైం ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే స్టూడెంట్ కాస్త ప్రియర్గా అంటే ప్రోగ్రామ్ స్టార్ట్
డేట్కి కొంచెం ప్రియర్గా అప్లై చేసుకున్నట్టయితే, సో యూనివర్సిటీకి అప్లై చేసినట్టయితే యూనివర్సిటీలో ప్రొఫైల్ త్వరగా పికప్ అయిపోయి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ స్కాలర్షిప్ వచ్చిందంటే స్టూడెంట్కి ట్యూషన్ ఫీ తగ్గుతుంది, సో పేరెంట్కి బర్డెన్ తగ్గుతుంది. సో రిమైనింగ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ లెటర్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళినట్టయితే, బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ అనేది మినిమం 30 నుంచి 45 డేస్ పడుతుంది. ఆ లోన్ ప్రాసెస్ ఈజీగా తెచ్చుకోవడానికి సఫిషియెంట్ టైం ఉంటుంది. ఒకసారి లోన్ వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసా అప్లికేషన్ లాంచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో వీసా లాంచ్ చేసిన తర్వాత మినిమం వీక్ డేస్ నుంచి మ్యాక్సిమం 4 వీక్స్ వరకు వీసా అనేది ప్రాసెసింగ్ టైం పడుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ చేసుకోవడానికి సఫిషియెంట్ టైం ఉంటుంది. సో ఇప్పుడైతే స్టూడెంట్స్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, సో ఇమీడియట్గా IELTS అనేది అటెంప్ట్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ లైక్ 10th క్లాస్ మార్క్ షీట్ కానీ, 12th మార్క్ షీట్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ మార్క్ షీట్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ కానీ, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కానీ ప్రిపేర్ చేసుకొని, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్యాకల్టీస్ నుంచి ప్రిపేర్ చేసుకొని, సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని యూనివర్సిటీకి అప్లై చేసుకున్నట్టయితే సో సెప్టెంబర్ ఇంటేకి అడ్మిషన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో స్టూడెంట్కి ఎలా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అంటే, ఒక్కసారి స్టూడెంట్ ఒక రెస్పెక్టివ్ యూనివర్సిటీకి రెస్పెక్టివ్ ప్రోగ్రామ్కి అప్లికేషన్ లాంచ్ చేసుకున్న తర్వాత, సో మినిమం 3 వీక్స్ నుంచి మ్యాక్సిమం 6 వీక్స్లో స్టూడెంట్స్కి అడ్మిషన్ లెటర్ వస్తుంది అనమాట. ఫ్యూ యూనివర్సిటీస్ ఏంటంటే 1 వీక్లో కూడా అడ్మిషన్స్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఒక్కసారి అడ్మిషన్ వచ్చిందంటే స్టూడెంట్ 1 ఇయర్ ట్యూషన్ డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్. సో ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో 1 ఇయర్ ట్యూషన్ డిపాజిట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ ట్యూషన్ కాస్ట్కి సంబంధించిన ఫినాన్షియల్స్ అనేది వాళ్ళ ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లోన్ కానీ, వాళ్ళ పేరెంట్స్ ఒక అకౌంట్లో కానీ ఉన్నట్టు చూపించుకోవాల్సి ఉంటుంది. సో పేరెంట్స్ కంపల్సరీ ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారో అప్పుడే వాళ్ళు స్టూడెంట్కి కావాల్సిన ఫినాన్షియల్స్ అనేది గ్యాదర్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్ అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత 1 ఇయర్ ట్యూషన్ ఫీ కట్టి, సో రిమైనింగ్ సెకండ్ ఇయర్కి కావాల్సిన ట్యూషన్ ఫీ అనేది ఏదర్ లోన్ ద్వారా కానీ, ఏదర్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న ఫండింగ్ కానీ వాళ్ళ అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నట్టు ప్రూఫ్ చూపించినట్టయితే సో వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా స్టూడెంట్కి 1 ఇయర్కి అయ్యే లివింగ్ కాస్ట్కి సంబంధించిన ఇన్పుట్ అనేది ఫ్యామిలీలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అన్నట్టుగా ప్రూఫ్ చూపించుకున్నట్టయితే సో వీసా అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఐర్లాండ్కి వచ్చేసి వీసా ప్రాసెస్ ఏంటంటే కంప్లీట్గా ఆన్లైన్. సో స్టూడెంట్ వన్స్ అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత ఏదైతే ట్యూషన్ ఫీజెస్ కట్టాడో, సో ఈ ట్యూషన్ ఫీ కట్టిన రిసిప్ట్ కానీ, ఫైనల్ అడ్మిషన్ లెటర్ కానీ, తన అకాడమిక్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, బ్యాంకు కానీ ప్రొవైడ్ చేసే ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ తీసుకొని సో ఆన్లైన్లో అప్లికేషన్ లాంచ్ చేసుకొని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకున్నట్టయితే సో వీసా ప్రాసెసింగ్ అనేది మినిమం 3 వీక్స్ నుంచి మ్యాక్సిమం 6 వీక్స్లో స్టూడెంట్స్కి వీసా అనేది వచ్చేస్తుంది అనమాట. సో అమెరికాకి తీసుకుంటే స్టూడెంట్కి వీసా ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్కి ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ ఏంటంటే ఐర్లాండ్కి వీసా ఇంటర్వ్యూ ఉండదు. సో కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్. సో మనం VFSలో సబ్మిట్ చేసుకున్నట్టయితే వీసా అనేది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఏంటంటే ఇట్స్ US బేస్డ్ కంపెనీ వచ్చేసి అమెరికాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మా చైర్మన్ అరవింద్ అర్స్విల్ గారు తను విజయవాడ బేస్డ్, తను యుఎస్లో MBA చేయడం జరిగింది. MBA చేసిన తర్వాత ఈ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు ఆఫీసెస్ వచ్చేసి హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఒకటి మాదాపూర్, ఒకటి కూకట్పల్లి అండ్ ఇంకొకటి సోమాజిగూడ బ్రాంచ్ ఉంది. సో హైదరాబాద్లో వచ్చేసి 3 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ నియర్ బై సిటీస్ వచ్చేసి విజయవాడ, గుంటూరు, వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ సేమ్ టైం బెంగళూరులో బ్రాంచ్ ఉంది. రీసెంట్గా మనం దుబాయ్ నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి ఓవరాల్గా ఒక 250+ యూనివర్సిటీస్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి లైక్ అంటే ఇండియన్ స్టూడెంట్స్కి మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే ఒక 25,000 అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ నియర్ బై బ్రాంచెస్ ఎక్కడైతే ఉంటారో సో వాళ్ళ కన్వీనియంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళి సో వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేసుకొని వాళ్ళ స్టూడెంట్స్ కావాల్సిన కెరియర్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే అండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. బీటెక్ అయినా సార్ కొత్తపల్లి జేఐటీలో. బీటెక్ ఏ కోర్స్ కంప్లీట్ చేశారు సార్? ఈసీ ఎలక్ట్రానిక్స్ సార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, గ్రేట్ సార్. సార్ చెప్పండి. బాబుని US ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ కంట్రీ అనుకుంటున్నారు సార్? US అండి. అమెరికా అనుకుంటున్నారు సార్. ఓకే సార్. లైక్ అంటే మీరు సార్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఐర్లాండ్ గురించి. ఓకే, మీరు అనుకుంటున్నారు ఎందుకంటే స్టూడెంట్ ఈసీ బ్యాక్గ్రౌండ్ కనుక కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కనుక అమెరికాలో మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీరు ఒకసారి స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ చూడండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ బాబుని ఎక్కడ అంటే ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు? సో మెయిన్ తనకు మైండ్లో ఒక కెరియర్ అనేది తను ఏదైతే అనాలిసిస్ చేసుకుంటున్నాడో సో తనను కూడా ఒకసారి అడగండి. సో ఇదంతా తన నుంచి
మొత్తం కంప్లీట్గా ఒకసారి మేము రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో రివ్యూ చేసిన తర్వాత తనకు అమెరికా షూట్ అవుతుందా, ఐర్లాండ్ షూట్ అవుతుందా అనేది మేము గైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి కౌన్సిలర్ని అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ మీకు ఇస్తారండి. అంటే బీటెక్ చేసిన వాళ్ళకి ఐర్లాండ్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి? ఎస్, బీటెక్ చేసినా కూడా ఐర్లాండ్కి వెళ్ళిపోవచ్చు. లైక్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ ఐర్లాండ్లో ఉన్నాయి. అండ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, బట్ ఐటీలో కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్లో కూడా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి కానీ మంచి స్కోప్ ఉంది ఐర్లాండ్లో. సో ఇప్పుడు చెప్పినట్టుగా స్టూడెంట్ తను ఒకవేళ లైక్ ఈసీ కంప్లీట్ చేసుకున్నాడు కనుక ఇమీడియట్గా ఐఎల్స్ రాసుకొని ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే సెప్టెంబర్ ఇంటకి వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళకి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. 2 years అనుకున్నప్పుడు 1 year కోర్స్ కూడా వాళ్ళు చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 1 year చూస్ చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకుంటారు. దాంతోపాటు ఇమ్మీడియట్ అంటే సెకండ్ ఇయర్లోనే తనకి జాబ్ వచ్చినట్టయితే ఇమీడియట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు. సో ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ అంటే అబ్రాడ్ స్టడీస్ అంటేనే ముందుగా భయపడేది ఒకటి ఇంటర్వ్యూస్, దాని తర్వాత ఐఎల్స్లో స్కోర్ గురించి. సో దీని గురించి ఒక్కసారి క్లారిటీ ఇస్తారండి ఐర్లాండ్? ఎస్, స్టూడెంట్కి ఏంటంటే ఎవరైనా సరే ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఐఎల్టీఎస్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్కి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మ్యాండేటరీ. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఈ ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారో సో వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్కి ఫేస్ టు ఫేస్ కానీ ఆన్లైన్ కానీ ఐఎల్స్ ట్రైనింగ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల స్టూడెంట్ ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ పైన గ్రిప్ తెచ్చుకొని స్కోర్స్ మంచి స్కోర్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఐర్లాండ్కి రిక్వైర్మెంట్ వచ్చేసి 6.5 ఐఎల్స్ బ్యాండ్స్ కావాలి. సో మనం స్టూడెంట్కి ఎవరైతే ఐర్లాండ్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ముందుగానే నేను ఇందాక చెప్పినట్టుగా కెరీర్ గైడెన్స్ అనేది ఇచ్చి ఆ కెరీర్ గైడెన్స్లో స్టూడెంట్కి ఎక్కడెక్కడ ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, వెయిటేజ్ ఎక్కడ ఉంది, స్టూడెంట్ ఇంకా ఏమేమి అరేంజ్మెంట్ చేసుకోవాలనేది ఒక గైడెన్స్లో ఇచ్చి దానిలో భాగంగా ఒకటొకటి స్టెప్ బై స్టెప్ అనేది మనం స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ అండ్ మేజర్ పార్ట్ అనేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. దానికోసం మనము సీనియర్ మోస్ట్ ఇంగ్లీష్ ట్రైనర్ ఉన్నారు. సో 30 days సెషన్ ఉంటుంది. ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చి ఆ స్కోర్స్కి కావాల్సిన ప్రిపరేషన్ అది చేపించేసి సో స్కోర్స్ ఒకసారి స్టూడెంట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఆ స్కోర్ వచ్చిన తర్వాత యూనివర్సిటీస్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంట్రీ. స్టూడెంట్కి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ కంట్రీకి తగ్గట్టుగా రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయించి అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే, అంటే కొన్ని సందర్భాల్లో మనం చూసాం సార్, చాలామంది పేరెంట్స్ అంటే తెలియక అవేర్నెస్ లేక ఏదో ఏజెంట్స్ని పట్టుకొని అక్కడ అంటే ఎలాంటి పారామీటర్స్ లేని యూనివర్సిటీలో చేర్పించి తర్వాత నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాకుండా మన దాంట్లో ఎక్సెల్ ద్వారా వెళ్తే ఎలాంటి పారామీటర్స్ ఉన్న యూనివర్సిటీస్ని మీరు ప్రమోట్ చేస్తారు ఒకసారి చెప్తారా? ఎస్, మెయిన్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీ ఒక కెరియర్ గైడెన్స్ తీసుకుంటున్నారో అక్కడ ఏదైతే యూనివర్సిటీ మన కౌన్సిలర్ గైడ్ చేశారో ఆ యూనివర్సిటీ అంటే కంప్లీట్గా మనం కౌన్సిలర్ పైన డిపెండ్ అవ్వకుండా సో వాళ్ళకు మనకి ఒక అడ్వైజర్గా ఒక అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఆ అడ్వైజ్ ఏదైతే ఇచ్చారో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ ఒక సజెషన్ యూనివర్సిటీ సజెషన్ కానీ ఒక కోర్స్ సజెషన్ కానీ ఏదైతే ఇచ్చారో దానికి రిలవెంట్గా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ బేసిక్ రీసెర్చ్ అనేది చేయాలి. బేసిక్ రీసెర్చ్ చేసినట్టయితే వాళ్ళకి ఏంటంటే ఒక అవేర్నెస్ వస్తుంది ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి. ఓకే, సో అండ్ సో యూనివర్సిటీస్ ఇలా ఉన్నాయి, టాప్ యూనివర్సిటీనా, పబ్లిక్ యూనివర్సిటీనా, ప్రైవేట్ యూనివర్సిటీనా. పబ్లిక్ యూనివర్సిటీ అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఎలాంటి రిసోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, ప్రైవేట్ అయితే స్టూడెంట్కి ఎంతవరకు ఫండింగ్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీస్ మోస్ట్లీ గవర్నమెంట్ ఫండింగ్ పైన ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే కంప్లీట్గా స్టూడెంట్ ఫండింగ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఎలాంటి యూనివర్సిటీ గైడ్ చేస్తున్నారు, గైడ్ చేస్తే ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆ యూనివర్సిటీలో ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి అనేది బేసిక్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుందండి. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో విలువైన సమయాన్ని మాకు కేటాయించి విద్యార్థులకు పేరెంట్స్కు చాలా చక్కటి గైడెన్స్ అందించారు. థ్యాంక్ యూ. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.